అలా అర్జునుడు తన నిజమైన రూపాన్ని దాచుకుని ఒక సాధారణ బ్రాహ్మణ వేషంలో సుభద్ర దగ్గరకు చేరుకుంటాడు. అదే సమయంలో బలరాముడు ఒక మాటంటాడు, బ్రాహ్మణులకు సేవ చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది అని. ఆ మాట నమ్మిన సుభద్ర ఆ బ్రాహ్మణుడికి సేవ చేయమని పంపిస్తాడు. రోజులు గడుస్తాయి. ఆ బ్రాహ్మణుడి మాటలు, చూపులు, ధైర్యం అన్నీ సుభద్ర హృదయాన్ని తాకుతాయి. చివరకు ఆమెకొక నిజం తెలుస్తుంది. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది వేరెవరో కాదు, అర్జునుడే అని. ఆ క్షణం నుంచి సుభద్ర హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అర్జునుడు నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు మీ చెల్లి కూడా నన్ను ప్రేమిస్తోంది, మాకు దారి చూపండి అని వినయంగా అడుగుతాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఒక యోచన చేస్తాడు. అందర్నీ ఒక చోటికి పిలిపించి బలరాముడిని మాత్రం శివునికి ప్రత్యేక పూజ చెయ్యాలి అని చెప్పి అంతర్ద్వీపానికి పంపిస్తాడు. బయటికి తాను కూడా వెళ్ళినట్టు నటించిన కృష్ణుడు నిశ్శబ్దంగా వెనక్కొచ్చి అర్జునుడు సుభద్రన వివాహాన్ని సాక్షాత్తూ దేవతల ఆశీర్వాదాలతో జరిపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరినీ సురక్షితంగా ఇంద్రప్రస్థానికి పంపిస్తాడు. ఈ విషయం తెలిసిన బలరాముడు కోపంతో తిరిగొస్తాడు. ఇలా చేశావా కృష్ణా అని ప్రశ్నిస్తాడు. సోదరా, వాళ్లు ప్రేమించుకున్నారు, అందులో తప్పేముంది? అర్జునుడు సామాన్యుడు కాదు, అతను మహావీరుడు, ధర్మవంతుడు. అలాంటి వ్యక్తి మన కుటుంబానికి రావడం గర్వంగా ఉండాలిగాని బాధగా ఎందుకు అనంటాడు. ఆ మాటలకు బలరాముడు నవ్వుతూ చెబుతాడు, నాకు తెలుసు కృష్ణ, నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. ఇది కూడా నువ్వు ముందే తెలిసే చేశావు అని చెబుతాడు. 1 సంవత్సరం తర్వాత అర్జునుడు, సుభద్ర ఇద్దరూ ఇంద్రప్రస్థానికి తిరిగొస్తారు. వాళ్లను చూసిన ప్రజలంతా ఆనందంతో ఉప్పొంగిపోతారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆ ఆనందంలో భాగం కావడం లేదు. అదెవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే. అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.